శ్రీలంక మామ 2026 వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మామ. టాప్ 5లో ఉంది ఇప్పుడు. బాబా ఏముంది మామ, నేచర్ రోడ్ మీదనే. స్ట్రీట్ ఫుడ్ మామ, శ్రీలంకలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. ఓషనా మజాకనా మామ, ఏముంది మామ, అరేబియన్ ఓషన్, పెసిఫిక్ ఓషన్ కంటే బాగుంది. బాబా ఏమునేమో శ్రీలంకలో కాకిలు. హాయ్ 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 మామ. ఇప్పుడు మనం ఎక్కడున్నాం తెలుసా? శ్రీలంకలో అయితే అడుగు పెట్టినాం మామ ఫస్ట్ టైము. ఇంకా కొలంబో సిటీ మన ఏషియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అంటారు మామ. మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూద్దాము, నిజంగా ఇది బెస్ట్ సిటీయా ఎట్లుందో మొత్తం చూసుకుంటూ పోదాం రండి. హలో ఇండియా everyone, if you want to travel to Sri Lanka, this is the right time because you have a visa free for 30 days. Sri Lanka is known for its beautiful nature and beautiful beaches around the country because this is a small island and the people are so friendly, so the hospitality is amazing and it's the friendliest country in the world and it is rated one of the top 5 in 2026 Sri Lanka. So come and explore the place and let's go. మనకు కొలంబో సిటీ మామ చూసిరు కదా, పెద్ద పెద్ద బిల్డింగ్లు, రైట్ సైడ్లో బిల్డింగ్లు, లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్లు ఎంత బాగున్నాయి కదా. మొత్తం యూరోప్ టైప్ ఉంది మామ ఆల్మోస్ట్. శ్రీలంక ఇప్పటిది కాదు మామ ప్లాను, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల ప్లాన్ ఇది. 2015లోనే వద్దాం అనుకున్నా శ్రీలంక, కానీ రాలేకపోయినా ఎందుకంటే నేను ఆస్ట్రేలియాలో ఉండే. నా లేఓవరు ఇండియా టు ఆస్ట్రేలియా ఇది శ్రీలంకనే ఉండే బాబా, శ్రీలంక ఎయిర్లైన్సే ఉండే. ఆల్మోస్ట్ నాకు అప్పుడు 15 hours ఉండే శ్రీలంకలో లేఓవరు. ఎప్పుడు 2015లో అప్పుడే తిరగాలనుకున్నా కానీ ఇక కుదరలేదు. ఇక ఫైనల్ ఇప్పుడు వస్తున్నా. చాలామంది చెప్పింటారు అనమాట, చెన్నై మన కేరళ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుందని. మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూద్దాము. బాగుంది మామ, నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. మనకైతే మంచిగా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది, జనాలు తక్కువ ఉన్నారు, ఇంకా మంచిగా ఉంది. వాకింగ్ స్పేస్ కూడా ఉంది మామ. కొంచెం ఇంకా మొత్తం చూసుకుంటే ఇంకా ఈరోజు మార్నింగే నేను దిగినా మామ. ఎయిర్పోర్ట్లో దిగానే అయితే మనకు వీసా ఫ్రీ మామ. ఇంకా 2026 ఇప్పుడు జూన్లో అయితే ఇంకా మనకు 30 days ఫ్రీ వీసా. ఇంకా ముందేమో మనకు ఎట్లుంటేనంటే వీసా ఆన్ అరైవల్ ఉండే, ఇప్పుడు వీసా ఫ్రీ. ఇక్కడ రైట్ సైడ్లో రెస్టారెంట్ ఉంది కదా మామ, టోరీనా కేఫ్ అండ్ రెస్టారెంట్. ఇది చాలా ఫేమస్ అని విన్నాను మామ. దీంట్లో ఫ్రైడ్ రైస్ అయితే సూపర్ ఉంటుందట, వచ్చి కుమ్ముతా తర్వాత. మనకు ట్రాన్స్పోర్టేషన్ మనకి ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్ ఉంటాయి, బస్సెస్ ఉంటాయి, ఆటోలు కూడా ఉన్నాయి మామ. మనకు శ్రీలంకన్ ఎయిర్పోర్ట్ నుంచి మనకు సిటీ వరకు. ఎయిర్పోర్ట్ శ్రీలంకన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి కొలంబో ఆల్మోస్ట్ 35 to 40 kilometers మామ. అంటే 1 hour అయితే జర్నీ అయితే 1 hour. శ్రీలంకన్ కరెన్సీ గురించి చూసుకుంటే మామ ఆల్మోస్ట్ అది కూడా రూపీయే మామ. వాళ్ళకు 1000 శ్రీలంకన్ రూపీ ఈజ్ ఈక్వల్ టు ఇండియన్ కరెన్సీలో మనకు 280 రూపాయలు. ఇంత డిఫరెన్స్ ఉంది. వాళ్ళకు 1000 అయితే మనకు 280 రూపాయలు. సో అట్లా మీరు క్యాల్కులేట్ చేసుకోవచ్చు మీ జర్నీని. ఇంకా మామ ఇప్పుడైతే నేను బీచ్ సైడ్ వెళ్తున్నా మామ, గేల్ ఫేస్ బీచ్ సైడు. సో చూసుకుంటే మొత్తం సాఫ్ట్వేర్ బిల్డింగ్ మామ, ఎంత పెద్ద ఉంది మామ ఇక్కడ. ఎందుకంటే ఎంప్లాయీస్ వస్తూ ఉన్నారు, చాలామంది ఎంప్లాయీస్ మనకు కనబడ్డారు పొద్దున కూడా. ఇప్పుడైతే టైము మనకు 1 అవుతుంది మామ. పొద్దున నేను 8 o'clock దిగి ఉండే ఇక్కడ. సో పొద్దున కొంచెం ఎక్స్ప్లోర్ చేసినప్పుడు చూసినా అనమాట, ఎంప్లాయీస్ అందరూ పోతున్నారు బ్యాగ్లు పట్టుకొని. ఇదేంద్రా ఇంత పెద్ద బిల్డింగ్ ఏంటంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఇది సాఫ్ట్వేర్ బిల్డింగా, ఓకే ఇదేదో కంపెనీ ఉండొచ్చు, లోపల కంపెనీస్ ఉండొచ్చు. అందరూ చాలామంది ఉన్నారు మామ, యూతే ఉండే, ఆల్మోస్ట్ యూతే ఉండే. సో ఇప్పుడే ఇంకా అదే మన ఎడ్యుకేషన్ అయిపోయి ఇప్పుడే జాబ్లలో జాయిన్ అయిన వాళ్ళే కనబడ్డారు ఎక్కువ. ఇంకా ఉన్నారు, అందరు ఉన్నారు. ఇంకా మన హోటల్ ఏమో మన వెనుకనే మామ, దీని వెనుకనే ఇట్లా ఉంది మామ ఏరియా అయితే. ఇట్లా మంచిగా పీస్ఫుల్గా ఉంది. ఎంత పెద్ద ఉంది మామ ఈ బిల్డింగ్, అబ్బా బాబా బాబా బా సూపర్ ఉంది ఈ బిల్డింగ్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ మెయిన్ ఏంటంటే హైలైట్ పొల్యూషన్ లేదు మామ, మంచిగా పొల్యూషన్ ఫ్రీ చెప్తున్నా కదా. రోడ్ మీద కూడా వాక్ చేస్తుంటే మామ అసలుకి ఎంత ఫ్రెష్ ఎయిర్ మామ, సముద్రం నుంచి వస్తుంది బ్రీజీ. ఎంత కమ్మగా ఉందంటే వాసనే సూపర్ ఉంది మామ. స్మెల్ కూడా చాలా బాగుంది, బీచ్ స్మెల్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్. ఇంకా పైన చూస్తే మామ బోర్డ్స్ కూడా చాలా ఉన్నాయి మామ, తాకిలైనా బోర్డ్స్ అయినా. ఎందుకంటే చిన్న కంట్రీ కదా, మంచిగా సముద్రానికి దగ్గర చాలా బోర్డ్స్ ఉన్నాయి, చాలా గ్రీనరీ కూడా ఉంది. ఇంకోటి చూసుకుంటే సిస్టమేటిక్గా ఉంది మామ. చూసిరా పార్కింగ్ కూడా, ఆ రోడ్లు కూడా ఎంత క్లీన్గా, డాంబర్ రోడ్లు, మంచిగా సిస్టమేటిక్ ఉంది మామ. ఇప్పుడు రెడ్ అంటే రెడ్, గ్రీన్ అంటే గ్రీను, రెడ్ అంటే స్టాప్, గ్రీన్ అంటే వాలా. మంచిగా ఉంది, సిస్టమేటిక్గా ఉంది.
అసలు ఎంత క్లీన్ ఉందంటే అంత క్లీన్. చూసిర్రు ఎంత క్లీన్, ఇంతగా డస్ట్ లేదు. ఇండియా కంటే కొంచెం కొత్తగా శ్రీలంక ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే జనాభా మామ, అంతే, ఇంకేం లేదు. ఇక బిల్డింగ్లు అంటే మన దగ్గర చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు మన దగ్గర ఉన్నాయి. ఇంకా ఇంకా చూసుకుంటే కొంచెం వాతావరణం కూడా మంచిగా ఉంది, పొల్యూషన్ ఫ్రీ అన్నా కదా. ఇంకా సిస్టమేటిక్గా ఉంది. ఇక వాకింగ్ స్పేస్ కూడా బాగుంది, కొంచెం బాగుంది. జనాభా తక్కువ ఉంటే మామ ఇదే అడ్వాంటేజ్ మామ. జనాలు తక్కువ ఉంటే ఏంటంటే ట్రాఫిక్ ఫ్రీ ఉంటుంది, మంచిగా పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది రోడ్ కూడా. చూసుకుంటే బాబా ఆల్మోస్ట్ మన కొలంబోలో కార్లు, ఆటోలు ఇవి ఎక్కువ ఉన్నాయి, బైకులు తక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ అందరి దగ్గర కార్లు ఉండొచ్చు ఇక్కడ. రియలీ సర్ప్రైజ్డ్ విత్ ద రోడ్స్ ఓవర్ హియర్. ద రోడ్స్ ఆర్ వెరీ వైడ్ అండ్ సో క్లీన్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ డస్ట్ హ్యావ్ సీన్. ఇంకా ఇది పోలీస్ క్వార్టర్స్ అంటాం అమ్మ, ఇది పోలీస్ స్టేషను. ఆల్మోస్ట్ మన శ్రీలంకలో అయితే ఈ కొలంబో సిటీలో మామ నేనేమనుకున్నా అంటే జర స్ట్రీట్ ఫుడ్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే టూరిజం కంట్రీ కదా మామ. మనకు థాయిలాండ్, మలేషియా ఎట్లుంటే స్ట్రీట్ ఫుడ్, ఏడబోయిన స్ట్రీట్ ఫుడ్ అట్లా ఉంటుందేమో అనుకున్నా. అట్లా లేదు మామ, సిస్టమేటిక్ ఉంది ఇది. మనకు నాకు తెలిసి ఇక్కడ రెస్టారెంట్స్, హోటల్స్ అవే ఉండేటట్టు ఉన్నాయి. స్ట్రీట్ ఫుడ్ చాలా తక్కువ అనుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నాకైతే కనబడతలు అసలు. ఎదురు చూసుకుంటే ఈరోజు చల్లగా ఉన్నట్టు ఉంది, కానీ వర్షం కూడా పడుతుంది మామ, చినుకులు పడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే చల్లగా ఉన్నట్టు ఉంది కానీ ఎంత వేడి ఉంది మామ. ఇంకా బీచ్ సైడ్ కూడా చాలా వేడి ఉంది మామ, లోపల మాడిపోతుంది నాకైతే. బీచ్ అంటేనే వేడి మామ. ఇక సీ దగ్గర ఉన్న ఏ ప్రాంతమైనా వేడి ఎట్లుందంటే నాకు ఇది వాల్కెనో ఉంటుంది చూడ, మన అదేమంటారు అగ్ని పర్వతం ఉంటుంది చూడ, అట్లా ఉంది మామ. అంత హీట్ ఉంది, నిజంగా చెప్తున్నా, చెమటలు కాడుతూనే ఉన్నాయి, ఇంకా చాలా వేడిగా ఉంది. గారు ఇంత అదేమంటారు వాన పడితేనే ఇంత వేడి ఉంటే ఇక ఎండు ఉన్నప్పుడు ఎంత వేడి ఉంటుందో మామ. అందుకే బీచ్ అంటేనే కొంచెం భయపడతారు చాలామంది. బీచ్ దగ్గర ఉండాలంటే ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఉన్నా కూడా బీచ్ దగ్గర ఉండాలంటే కష్టమే, ఎందుకంటే ఊక్కపోతాం కదా మామ. ఇంకా మన ఆటో మామలు అయితే వెళ్తూ ఉంటే అడుగుతూ ఉన్నారు ఎటన్నా వస్తావా అని. నేనేమో లేదు నేను వాకింగ్ చేస్తా. సో ఆటోలు బాగానే అప్రోచ్ అవుతున్నారు, ఎందుకంటే ఎక్స్ప్లోర్ ఆటోలో కూడా చేయొచ్చు. సో అది కూడా చేద్దాము తర్వాత. ఇంకా ఇది కూడా హోటల్ మామ, సూపర్ ఉంది హోటల్ కూడా. ఈ హోటల్ నేను మన క్రికెట్ మ్యాచ్ ఉండే మన ఇండియా వర్సెస్ శ్రీలంక, ఏది ఏషియా కప్ అనుకుంటా ఫైనల్, ఒక 3 months బ్యాక్. అప్పుడు హర్భజన్ సింగ్ ఉండే కదా మామ, మన స్పిన్నరు హర్భజన్ సింగ్ క్రికెటర్, తను ఇక్కడి నుంచే మాట్లాడిండు ఈ ఇంటర్వ్యూ. అప్పుడు చూసిన ఈ హోటల్, ఓకే ఇదే 5 star హోటల్, మస్తుంది అది 5 star హోటల్, బీచ్ వ్యూ అది మామ. అప్పటి నుంచి నేను నడుస్తున్నాను మామ, ఆల్మోస్ట్ 1 గంట అయిపోయింది. నేనేమనుకున్నానంటే శ్రీలంక టూరిస్ట్ కంట్రీ కదా మామ, ఇంకా కుప్పలు టూరిస్టులు ఉంటారేమో అనుకున్నా. అసలు నాకు టూరిస్టులే కనబడతలేరు ఎవరు. మళ్ళీ వాళ్ళు ఏడబోతారో, మళ్ళీ వాళ్ళు నైట్ వస్తారేమో, లేదంటే నాకు తెలిసి క్యాబ్లలో తిరుగుతారేమో టూరిస్టులు, ఎందుకంటే ఇట్లా నడుచుకుంటే అయితే ఎవరు రారు. ఇది చూడ్డానికి మొగులు చల్లగా ఉన్నట్టుంది కానీ చాలా వేడి ఉంది, అందుకే బయట ఎవరు లేరు టూరిస్టులు. నైట్ ఉంటారేమో, మళ్ళీ చూడాలి మళ్ళీ నైట్. ఇంకా మనకు లెఫ్ట్ సైడ్లో అది ఉంది కదా మామ, అది మన శ్రీలంకన్ పార్లమెంట్ బిల్డింగ్ మామ. సో ఈ పార్లమెంట్ బిల్డింగ్ సూపర్ ఉంది, అసలు ఎంత క్వాలిటీగా ఉంది. ఇది తెలిసి నాకు ఇదేదో బ్రిటిష్ వాళ్ళే కట్టుంటారు ఇది కూడా అప్పట్లో, ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా పాలిచ్చారు కదా మామ. శ్రీలంక అని ఇవన్నీ ఏషియన్ కంట్రీస్ అన్నీ బ్రిటిష్ వాళ్ళే పాలిచ్చారు అప్పట్లో, ఒక 200-300 సంవత్సరాల ముందు. సో బ్రిటిష్ వాళ్ళు కట్టి ఉంటారు అది, ఎందుకంటే వాళ్ళు కట్టిందే అట్లా ఉంటుంది ఆ బిల్డింగ్ స్ట్రక్చరు, ఆర్కిటెక్ట్ వాళ్ళు అయితేనే కడతారు అది, ఆ ఇంగ్లీష్ వాళ్ళు అయితేనే. పార్లమెంట్ బిల్డింగ్ అయితే నాకు మస్తు నచ్చింది మామ. ఇంకా సెల్ఫీలు ఇంకా తీసుకుంటా ఉన్నాను అప్పటి నుంచి, మస్తు నచ్చేది. ఎందుకంటే యూరోపియన్ స్టైలే ఉంది ఆల్మోస్ట్, చెప్పినా కదా వాళ్ళే కట్టుంటారు. ఇంకా ముందు చూసుకుంటే అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కూడా ఉన్నాయి. ఇంకా దీని పార్లమెంటు వెనుకనే మనకు రివర్ కూడా ఉంది మామ, లేక్ కూడా ఉంది, ఒక లేకు. ఇంకా ఇదేమో నాకు తెలిసి లెఫ్ట్ సైడ్ది 5 star హోటల్ ఏమో అది అమ్మ. ఇట్లా నడుచుకుంటూ పోతున్నారు ఇక ఆటోలు పోతున్నారు చూడు, ఆటోలు వాళ్ళ అప్రోచ్ అయితేనే ఉన్నారు మామ, ఆటో వాళ్ళని సిటీ టూర్ చేస్తారంట వీళ్ళు. ఇంకా చూసుకుంటే మామ, నేను పొద్దున మన ట్యాక్సీలు వస్తుంటాయి మామ, ఇంకా డ్రైవరు ఉంటారు కదా, ట్యాక్సీ డ్రైవరు ఎయిర్పోర్ట్ నుంచి మన సిటీలో దింపిండు కదా, ఆయన చెప్తా ఉన్నాడు విజయ్ అంటే ఎవరు విజయ్ అన్న, సీఎం విజయ్ అయ్యిండు కదా అన్నాడు. అవును మీకెట్లా తెలుసు అన్న, ఆయన పెద్ద ఫ్యాన్ అంట ఆయన.
సో శ్రీలంకలో మొత్తం ఆల్మోస్ట్ తమిళ్ సినిమాలు మొత్తం ఫాలో అవుతారు మామ. ఇక విజయ్ ఫ్యాన్స్ అయితే చాలామంది ఉంటారంట మన తమిళనాడులో అయితే, మన శ్రీలంకలో అయితే మనకు తెలిసిందే, కానీ ఇంత పెద్ద ఫ్యాన్ ఉంటారని నాకు తెలియదు మామ. ఇక ఆయన సీఎం విజయ్ గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నేను కూడా అన్నా యా అంటే నీ లాంగ్వేజ్ ఏదో అన్నాడు. నేను తెలుగు అని చెప్పిన. తెలుగు అంటే ఓకే విచ్ స్టేట్ అన్నాడు. తెలంగాణ అన్న, హైదరాబాద్ అన్న. ఓకే వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ చెన్నై, అదేమంటారు కేరళ, అవైతేనే తెలుస్తాయి వీళ్ళకు. ఎందుకంటే తెలుగు అంటే అంత తెలియదు వీళ్ళకు. తమిళ్ అంటేనే వీళ్ళకు బాగా గుర్తు. శ్రీలంక వాళ్ళు కూడా సేమ్ మనలాగానే మంచి ఫ్రెండ్లీ పీపుల్ బాబా. సేమ్ మనలాగానే మంచిగా మాట్లాడతారు. ఇంకా హాస్పిటాలిటీ మంచిగా ఉంటుంది బాబా. ఇంకా చాలా రెస్పెక్టబుల్ పీపుల్. ఇంకా మంచి సేఫ్ కంట్రీ బాబా. డెఫినెట్లీ నేనైతే సేఫ్ కంట్రీ అని చెప్తాను. ఇంకా చూసుకుంటే కొలంబో సిటీ కూడా చాలా పెద్ద సిటీ బాబా. చూసిరు కదా మొత్తము. ఇంకా బస్సులు అయితే కిరాకు ఉన్నాయి బాబా. నాకు బస్సుల కలర్లు చాలా బాగా నచ్చినాయి. ఆటోల కలర్లు నచ్చినాయి. ఆ రెడ్ కలర్ ఆటో అయితే ఎంత ముద్దు ఉందో. ఇంకా రైట్ సైడ్లో చూసుకుంటే మొత్తము గ్రీనరీ మామ. మొత్తం చెట్లు ఉన్నాయి. దీని వెనకనే మనకు బీచ్ అనమాట. ఇంకా ఈ చెట్లు చూసిరు కదా మొత్తం గ్రీనరీ కూడా బాగానే. ఎందుకంటే జనాలు తక్కువ, మంచిగా పీస్ఫుల్గా మంచిగా వీళ్ళు చెట్లు బాగా పెంచుతున్నారు. ఇంకా ఇటు స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుందంట మామ. స్ట్రీట్ ఫుడ్ కూడా చూద్దామా. సముద్రం దగ్గర ఇక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంది. ఇది చాలా ఫేమస్ మామ ఈ స్ట్రీట్ ఫుడ్. దీన్ని ఏమంటారో మనకు తెలియదు. ఇవి ఏమంటారు, అది సీ ఫుడ్ మామ. సీ ఫుడ్ బజ్జీల్లాగా ఉన్నాయి. ఇంకా రొట్టెలు ఉన్నాయి. ఇది చాలా ఫేమస్ ఇది మన శ్రీలంకలో. ఈ స్ట్రీట్ ఫుడ్ అయితే అందరూ ట్రై చేస్తారు మామ. ఎందుకో నాకెంత తినాలనిపించట్లేదు. నేను ఎక్కడన్నా రెస్టారెంట్కి వెళ్ళి తింటాను. సో ఈ స్ట్రీట్ ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు మన శ్రీలంకలో అయితే. ఎందుకంటే స్ట్రీట్ ఫుడ్ ఆల్రెడీ తిని బోర్ అయిపోయింది. ఇంకా ఇదైతే బిల్డింగ్లు వచ్చేసినాం మామ. బీచ్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది అయితే పెద్ద బిల్డింగ్ మామ. లెఫ్ట్ సైడ్లో చూసారు కదా స్కై స్కాపర్స్ ఏమైనా ఉన్నాయి. ఇంకా చాలా రోజులు అయిపోయింది బీచ్ దగ్గర కూడా వచ్చి బాబా. బీచ్ కూడా నాకు చాలా ఇష్టం. బీచ్ అంటే కూడా మస్తు ఉంది బాబా. ఇంకా అదేమో షాపింగ్ మాల్ బాబా. షాపింగ్ మాల్ కూడా వెళ్దాము. మనం వేరే వ్లాగ్ చేద్దామా. షాపింగ్ మాల్ కూడా మంచి తోపు షాపింగ్ మాల్ అది, చూద్దాము. ఇంకా ఇట్లా ఉంది మామ. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ ఉంది. లెఫ్ట్ సైడ్లో బిల్డింగ్లు ఉన్నాయి కదా మామ. ట్విన్ బిల్డింగ్లు ఎంత పెద్దగా ఉన్నాయి మామ. అవి నాకు తెలిసి అవి హోటల్లే అనుకుంటా. అవన్నీ 2, 3, 4 ఉన్నాయి కదా అవన్నీ. ఇంకా శ్రీలంకలో చూసుకుంటే మామ క్రికెట్ అంటే కూడా చాలా ఇష్టం మామ. ఇక్కడ ఇది కూడా మంచి క్రికెటింగ్ నేషను. మన ఇండియాలో క్రికెట్ ఎట్లయినా శ్రీలంకలో ఓన్లీ క్రికెటే ఉంటుంది. శ్రీలంకలో కూడా అప్పట్లో క్రికెట్ టీం అంటే శ్రీలంక ఏం ఆడుతుండే మామ. జయసూర్య, సంగకార, జయవర్ధనే, ఏం ప్లేయర్స్ మామ. అరవింద్ డిసెల్వా, ఆ జనరేషనే సూపర్ ఉండే మామ. 90s 2000 ఏం ఆడుతుండే మామ. జయసూర్య అయితే నేను పెద్ద ఫ్యాన్ ఉండే మామ. మస్తు ఆడుతుండే జయసూర్య అయితే. ఎప్పుడు అవుటే కాకపోతుండే జయసూర్య. ఏం బ్యాటింగ్ మామ. ఇంకా మలింగ ఏం వేస్తాడు. ఇంకా ముత్తయ్య మురళీధరన్ ఏం బౌలింగ్ మామ. ముత్తయ్య మురళీధరన్ కూడా పెద్ద ఫ్యాన్ ఉండే. అసలుకి శ్రీలంక టీము మొత్తం టాప్ టు బాటమ్ ఏం టీం మామ. నాకు అందరి పేర్లు గుర్తుకున్నాయి. ఇంకా జయవర్ధనే ఏం ప్లేయర్ మామ. ఇంకా సంగకార సూపర్ ప్లేయరు. అసలు ఏం టీం మామ. నేను చెప్తున్నా కదా, నాకు నా ఫేవరెట్ టీం ఉండే శ్రీలంక. ఇట్లో అంత మంచి టీం ఉండే మామ శ్రీలంకన్ క్రికెట్ టీము. ఇప్పుడు ఏమైందో మామ, అంత క్వాలిటీ ప్లేయర్స్ దొరుకుతలేరు. ఇప్పుడు శ్రీలంక టీం ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే అసలు అది నిజంగా టీమేనా అన్నట్టుంది. అప్పట్లో ఎంత వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉండే. మళ్ళీ వాళ్ళు ఎందుకు మళ్ళీ ఎంకరేజ్ చేస్తలేరో మళ్ళీ వాళ్ళని. టీం అయితే చూసిరు కదా ఇప్పుడు ఎట్లుంది. ఇప్పుడు అసలు టీం లాగానే లేదు అది. ఎందుకు అంత మంచి క్వాలిటీ ప్లేయర్స్ దొరుకుతలేరా, లేకపోతే వీళ్ళు సెలెక్షన్ ఏమైనా తప్పుగా తీసుకుంటుర్రా? సెలెక్షన్ మంచిగా చేయాలి కదా మామ. అప్పట్లో మళ్ళీ క్రికెటింగ్ నేషన్ అన్నప్పుడు డెఫినెట్లీ దొరకరా ఒక 11 మంది ప్లేయర్స్ దొరకరా మామ. ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మామ. ఇక బీచ్ సైడ్ మామ సూపర్ ఉంది. ఇది ఆల్మోస్ట్ మన ఇండియన్ ఓషను మంచిగా. ఇక మొత్తం స్ట్రీట్ ఫుడ్ మామ. ఇక అన్నీ అవే ఉన్నాయి మామ. అదే చెప్పినా కదా, అది రొట్టె, ఇంకా అదే ఆ రొట్టెలా అది ఏమంటారు ఆ సీ ఫుడ్, అదే ఫ్రాన్స్. ఇంకా అది చాలా ఫేమస్ మామ. అది ఇక్కడ ఉన్నారు మామ లోకల్ వాళ్ళని చూస్తున్నా నేను. ఇక్కడ అందరు కూర్చోన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి లోకల్ వాళ్ళు ఉంటారు ఇక్కడ. సో అందరు వస్తున్నారు. ఆల్మోస్ట్ అందరూ కపుల్సే ఉన్నారు ఇక్కడ. ఇంకా వస్తుండొచ్చు అందరూ. ఇంకా నైట్ వస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఆల్మోస్ట్ 3 అవుతుంది మామ టైము.
శ్రీలంకలో కాకిలు కూడా ఎక్కువ ఉన్నాయి మామ. ఈ కొలంబోలో అయితే చూసారు కదా, కాకి ఎక్కడ పోయినా కాకిలు ఉన్నాయి. మంచిగా ఉన్నాయి, ముద్దు ముద్దుగా, ఎంత ముద్దుగా ఉన్నాయో కాకిలు. క్యూ 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 అంటూ ఉన్నాయి. ఇది అయితే పెద్ద బిల్డింగ్ మామ, మన కొలంబోలోనే హైలైట్ ఇది, ఐటీసీది ఈ బిల్డింగ్ మామ. ఈ పేరు రత్నదీప మామ. ఈ బిల్డింగ్ పేరు ఇది ఆల్మోస్ట్ 33 ఫ్లోర్స్. మనకు ఇది రీఓపెన్ ఎప్పుడైందంటే 2024లో అయిందంట మామ, ఏప్రిల్ ఓపెనింగ్. ఇంకా చూసుకుంటే బాబా, ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ రత్నదీప ఐటీసీ ఆల్మోస్ట్ 352 రూమ్స్ ఉన్నాయంట. ఇంకా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయంట మామ, 12 రెస్టారెంట్స్ ఉన్నాయంట. తోపు ఉంది కదా. ఇంకా స్కై బ్రిడ్జ్ కూడా ఉంది మనకు మిడిల్లో. సో సూపర్ ఉంది మామ. ఇది మొత్తం ఇక మన ఇండియన్ ఓషన్ మొత్తం కనబడుతుంది ఇక హోటల్ నుంచి. సో సూపర్ బిల్డింగ్ ఇదే హైలైట్. ఇక కొలంబోలో ఇదే పెద్ద బిల్డింగ్, ఇదే హైలైట్ బిల్డింగ్ ఇది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది చాలా యూట్యూబ్ ఛానల్, మనకు ఇంకా గూగుల్లో ఇమేజెస్ కూడా ఎక్కడ చూసినా ఇదే కనబడుతుంది. మన కొలంబో అంటేనే ఇక ఇది కనబడుతుంది ఈ బిల్డింగు. సో ఇంకా అక్కడ ముందు చూసుకుంటే మనకు ఫ్లాగ్ కూడా ఉంది మామ. ఇక ఇది మొత్తము ఇది ఒక పార్క్ లాగా ఉంది మామ. మొత్తము గడ్డి గిడ్డి మంచిగా ఉంది. ఇంకా అక్కడేమో బీచ్, అదేమో రోడ్డు. సో ఇది మంచిగా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంది మామ. మంచిగా క్రికెట్ ఆడవచ్చు, ఫుట్బాల్ ఆడుకోవచ్చు. మంచిగా ఫ్రెండ్స్ ఉంటే గ్యాంగ్ వస్తే మంచిగా చిల్ చేయొచ్చు ఇక్కడ. నిజంగా ఒక ఫ్యామిలీ కూడా వస్తే కూడా, మనము శ్రీలంక అంటేనే ఒక ఫ్యామిలీ డెస్టినేషన్ కదా మామ. మన వరల్డ్ ఎవరైనా వస్తే ఫ్యామిలీ మంచిగా ఇక్కడ చిల్ ఎంజాయ్ చేయొచ్చు మామ. ఫ్యామిలీతో వస్తే పిల్లలు కూడా మంచిగా ఆడుకోవచ్చు ఇక్కడ. అక్కడ బీచ్ ఉంది, ఇంకా మంచిగా ఉంది ప్లే ఏరియా లాగా. ఇక ముందు చూసుకుంటే మామ, ఇక్కడ ఉన్నాయి కదా, ఇదేదో అనుకున్నాం మామ. ఇక్కడ ఇవి బిల్డింగ్లు ఈ కింద అండర్ గ్రౌండ్లో ఇవి షాపులు మామ. ఇవి మనకు 5 o'clock ఓపెన్ అవుతాయంట. నేను అడుగుండే, ఇప్పుడు 3 అవుతుంది కదా ఆల్మోస్ట్. ఇంకా 5 o'clock ఓపెన్ అవుతుంది అంటే ఇంకా నైటు బజ్జీలు మళ్ళీ అవి కూల్ డ్రింక్లు అవి అమ్మేటట్టు ఉన్నారు. ఇంకా ఇక్కడ స్టాల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వస్తూ ఉన్నారు అందరు జనాలు కూడా. ఇంకా ఇది ఫుడ్ స్టాల్ ఇది. ఇంకా నాకు తెలిసి నైటే జాతర ఉండేటట్టు ఉంది ఇక్కడ. ఇంకా ఇట్లా ఉంది మామ, చూశారు కదా. ఇంకా వాతావరణం చల్లగా ఉన్నట్టుంది, కానీ మొత్తం పచ్చిగా అయిపోయినాం మామ. నేను మొత్తము అంత వేడి ఉంది. ఎంత స్వెట్టింగ్ అంటే అంత స్వెట్టింగ్ మామ. నేను చెప్తున్నా కదా, సముద్రం అంటాం కానీ అమ్మో అంత ఈజీ కాదు మామ ఇక్కడ ఉండడము. సముద్రం దగ్గర చాలా వేడిగా ఉంది అసలుకి. అమ్మ ఎంత 50 degrees ఉండొచ్చు లోపల. నా బాడీ అంతా 50 degrees అయిపోయింది. ఇంకా ఇది మామ వ్యూ అయితే ఎంత బాగుంది మామ. బాబా మన ఇండియన్ ఓషను చూడ్డానికి బాగానే ఉంది, కానీ ఇక వేడి మామూలుగా లేదు. ఇంకా పోయి ఇక మంచిగా ఏసీ వేసుకొని వండుకోవాలి ఇక హోటల్లో. ఇక స్నానం అయితే ఇక ఇట్లా బీచ్ సైడ్ కదా మామ, ఇంకా 2-3 సార్లు చేయాలి ఇక్కడ స్నానాలు. ఒక్కసారి అయితే సరిపోదు. ఇంకా ఇట్లా ఉంది మామ వ్యూ అయితే. చూసిరుగా మన కొలంబో సిటీ, శ్రీలంక వరల్డ్ ఫేమస్ శ్రీలంక టాప్ 5లో ఉంది మామ 2026లో టూరిజంలో. ఇంకా మన ఐటీసీ, రత్నదీప, ఇంకా కాకిలు, ఇంకా ఇట్లా ఉంది మామ మొత్తం. మన కొలంబో సిటీ ఫస్ట్ డే అయితే ఎంత అయితే అంత కవర్ చేసినా మామ మొత్తము. ఇంకా ఇదే మొత్తం కొలంబో సిటీ అంటే. ఇంకా అటు పోతే ఇంకా మార్కెట్ ఉంటుందేమో, ఇంకా అటు పోతే రైల్వే స్టేషన్ ఉంటుంది, ఇంకా అక్కడ ఫుడ్ మార్కెట్ ఉంటుంది. ఇదే చిన్నదే కొలంబో, అని పెద్ద ఏం కాదు. ఇదే మామ మన ఫస్ట్ డే కొలంబో శ్రీలంక నుంచి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. చలో బాబా, ఐ లవ్ యూ ఆల్.